నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ హరినందన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. సో మనం చూసుకుంటే బేసిక్గా ఆరోగ్యం మహాభాగ్యం అంటారు, పెద్దలు ఎప్పటి నుంచో వస్తుంది. కానీ ఆ ఆరోగ్యం కాపాడుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యం తయారైందంటే మనం చూస్తూ ఉంటాం. మీకు స్పెషల్గా తెలుస్తుంది, ఎందుకంటే ఎన్ని కేసెస్ చూస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఆయిల్ కన్జ్యూమ్ అనేది ఎక్కువైపోయింది. అదొక పెద్ద భారంగా కూడా మారుతుంది. సో ఒక బేసిక్గా మన బాడీకి ఆయిల్ ఎంతవరకు మంచిది, ఎంతవరకు మంచిది కాదు అసలు? ఎంతవరకు అని అమౌంట్ అనేది కాదు, బట్ లెస్ ఇస్ బెటర్. ఎప్పుడైనా సరే ద మోర్ ఏదైనా సరే, వాట్ ఎవర్ విచ్ ఈస్ ఇన్ లిమిట్, అంటే లిమిట్లో ఏది తిన్నా కూడా దట్ ఈస్ బెటర్. కానీ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ మనం తింటున్నాం అంటే లిమిట్లో తిన్నా కూడా రెగ్యులర్గా డీప్ ఫ్రైడ్ తిన్నా మనకు ప్రాబ్లం అవుతుంది. అదే బ్యాలెన్స్డ్గా ఉండి మనం ప్లేట్ అనేది ఎవ్రీథింగ్ అన్ని న్యూట్రియంట్స్ అనేది బ్యాలెన్స్గా ఉంటే దెన్ మన ప్రోగ్రెషన్, మన హెల్త్ అనేది లాంగ్ టర్మ్కి సస్టైనబిలిటీకి యాక్షన్ బెటర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, మనం వింటూ ఉంటాం కదా సార్, సన్ఫ్లవర్ ఆయిల్ చాలా మంచిది అని. ఎందుకంటే ఆ ఫ్లవర్ నుంచి వచ్చే ఒమేగా ఫ్యాటీ ఆయిల్స్ అవన్నీ కూడా మంచిదని వింటాం. బట్ ఇప్పుడు ఆ సన్ఫ్లవర్ ఆయిల్ కన్జ్యూమ్ ఎక్కువ అవడం వల్ల కూడా రోగాలు కూడా ఎక్కువైపోతున్నాయి. స్పెషల్గా మీకు తెలిసి ఉంటుంది కూడా నా విషయం, ఓపీడీలో చూస్తారు. ఎందుకు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల ప్రాబ్లమ్స్ అని కాదు, నాట్ ఈ ఆయిల్ బెస్ట్ కాదు అని చెప్పడానికి లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ద అమౌంట్ ఆఫ్ ఆయిల్ యూస్డ్, దాంట్లో ఉన్న ఒమేగా యాసిడ్ వల్ల మన బాడీలో బ్యాలెన్స్, ఒమేగా 3 and 6 బ్యాలెన్స్ తప్పడం, ఆ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఎక్స్ట్రా ఫ్యాట్ స్టోరేజ్ వల్ల వీల్ హ్యావ్ ద ప్రాబ్లమాటిక్స్. అండ్ మేజర్ థింగ్ ఏమవుతుంది అంటే ఒకటే ఆయిల్ని మళ్ళీ యూస్ చేయడం లాంగ్ టర్మ్గా ఇంట్లో సంవత్సరాల వాడిగా జనరల్గా ఇండియన్స్ ప్రకారం మైండ్ సెట్లో మనం ఎప్పుడు ఆయిల్ ఒకటి వాడామంటే అది మనం చేంజ్ చేయం. అలా చేంజ్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అంటే లాంగ్ టర్మ్లో మీరు ఎక్కువగా యూజ్ చేస్తే ఆ ఇంబ్యాలెన్స్, అంటే ఆ బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి, అంటే పోతుంది కాబట్టి ప్రాబ్లమాటిక్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం కంటిన్యూగా ఒకటే ఆయిల్ని మనం ఎప్పుడు తీసుకోకూడదు అంటారు? ఒకటే టైప్ ఆఫ్ ఆయిల్ తీసుకోకూడదు, మల్టిపుల్ టైమ్స్. యూ హ్యావ్ మెనీ ఆయిల్. బెటర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకొని, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకోవద్దు అనట్లేదు, కానీ ఎవ్రీ టైం అదే యూస్ చేయడం కాదు. ఇప్పుడు 1 day ఒక ఆయిల్ యూస్ చేస్తే నెక్స్ట్ డే ఇంకోటి యూస్ చేయడం, లేకపోతే 3 days ఒకసారి వేరే టైప్ ఆఫ్ ఆయిల్ మారిస్తే దట్ వుడ్ బి బెటర్ అని అనుకున్నాను. అండ్ దట్ ఇన్ లెసర్ క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీతో కాకుండా. ఓకే, అంటే రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం కదా సార్, 1 monthకి సరిపడా మనం తెచ్చుకుంటాం, సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకున్నాం అండి, 1 month అయితే దెన్ మీరు అన్నట్టు అదే యూస్ చేస్తాం, ఇది బాగుంది కదా అండ్ వాట్ ఎవర్ దాని ప్రకారంగా. సో అది కరెక్ట్ కాదు. ఎవ్రీ డేకి మనం చేంజ్ చేయాలా? ఎవ్రీ డే అని కాదు, ఎవ్రీ డే చేంజ్ చేస్తే బర్డన్ ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు నాట్ ఆల్ కెన్ ఎఫర్ట్, ఫినాన్షియల్ బర్డన్ అనేది కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఏంటంటే 2 weeksకి ఒకసారి, 1 week ఒకసారి మనం చేంజ్ చేసుకోగలిగితే దట్ వుడ్ బి బెటర్, మనకు అది బెటర్ ఆప్షన్గా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనం ఆయిల్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా దేన్ని బేస్ చేసుకున్నాం అంటే మనకి వెనకట్లో అన్ని మెజర్మెంట్స్ కానీ వాట్ ఎవర్ ఫుల్ డిస్క్రిప్షన్స్తో ఇస్తారు కదా, సో దాంట్లో పర్టికులర్ మనం దేన్ని చూసి కంటిన్యూగా తీసుకోవాలంటారు? జనరల్గా ఒకటి ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నవి మాత్రం తీసుకోకూడదు. మిగతావి ఏవైనా మోర్ ఆర్ లెస్ ఈక్వల్గానే ఉంటాయి, కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఆయిల్ టైప్ ఆఫ్ థింగ్. ఏంటంటే అది కాంప్లెక్స్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ స్ట్రక్చర్ డైజెషన్ అయిన తర్వాత కన్వర్షన్కి కష్టమై లివర్లో స్టోర్ అయిపోతుంది అనమాట. లివర్లో స్టోర్ అవుతూ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఫుడ్ ఐటమ్స్, అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో, లైక్ వీ టెన్ టు యూజ్, మనం అందరం KFC తినడానికి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి ఉంటాం. అట్లాంటి ఫుడ్ ఉన్నప్పుడు అవి ఎక్కువ ఉంటాయి. ఆ కన్సంప్షన్ అనేది తగ్గించాలి. ఒకటే టైప్ ఆఫ్ ఆయిల్ అనేది ప్రాబ్లమాటిక్. ఓకే, మీరు ఇప్పుడు మాట్లాడుకుంటే ఒకటే ఆయిల్ కంటిన్యూగా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీరు అన్నట్టు అక్కడే ఫ్రై చేస్తారు, ఆ ఆయిల్ని మళ్ళీ దేనికైనా వాడతారు, మిగతా దానికి కూడా వాడతారు. సో ఆ కైండ్ ఆఫ్ మనం తీసుకునేటప్పుడు ఆయిల్ కన్స్యూమ్ చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలండి? ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒకటే చూసారు, మన ఇంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. యాక్చువల్గా చెప్పాలంటే రీహీటింగ్, రీయూజింగ్ అనేది అసలు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే రీయూజింగ్ వల్ల మనకు అది ఆక్సిడెంట్స్ డెవలప్ అయ్యి దట్ విల్ బి డేంజర్, అంటే మనకు అది బాడీకి హానికరంగా అవుతుంది అనమాట. సో అట్లాంటి హానికరంగా అయినప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్లీ నాట్ అడ్వైజబుల్. సో రీఈటింగ్ ఇంట్లోంచే స్టార్ట్ చేయాలి, అది అవాయిడ్ చేయడం. మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అతను యూజ్ చేస్తున్నాడని మనం అతన్ని బ్లేమ్ చేయడం కంటే మనం ఇంట్లో కూడా అదే ప్రాక్టీస్ చేస్తున్నాం. సో అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది స్టాప్ చేయడం బెటర్. ఓకే, సో బేసిక్గా మీ దగ్గరకు వచ్చే ఓపీలో చూస్తుంటారు సార్, ఏ కేసెస్ ఎక్కువగా వస్తుంటాయి అసలు?
ఒక 2 టైప్ ఆఫ్ కేసెస్ అండి. ఈ ఆయిల్ సంబంధించి మనకు 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక రకంగా ఏంటి అంటే, నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్నానండి, నాకు చిన్న ఉన్న యాసిడిటీ అనేది ఎక్కువైంది, బ్లోటింగ్ ఎక్కువైంది, నాకు తేన్పులు బాగా వస్తున్నాయి అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ అగ్రవేషన్ అంటే ఈ సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా మోతాదులో కనపడతాయి. ఇది ఒక రకమైన స్పెక్ట్రమ్ అయితే, ఇంకొకటి సైలెంట్ స్పెక్ట్రమ్. అంటే మనం చాలా ఏళ్ళ తడబడుగా అవి వాడకం, ఆ ఫుడ్ టైప్ ఆఫ్ హ్యాబిట్స్కి అలవాటు పడినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఆ ఫ్యాట్స్ అనేవి లివర్లో స్టోర్ అవ్వడం వల్ల ఆ లివర్ సెల్ లోపల ఆయిల్ స్టోర్ అయ్యి ఆ లివర్ సెల్ ఫంక్షన్ తగ్గిపోతుంది. దాన్నే జనరల్గా ఫ్యాటీ లివర్ అని అంటారు. ఫ్యాటీ లివర్కి మీకు సిమ్టమ్స్ అనేది ఉండదు, ఆ సైలెంట్ డిజీజ్. అల్టిమేట్గా ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ అంటే ఆ ఫ్యాట్ చేరుకొని వచ్చి ఒక పాయింట్ తర్వాత మళ్ళీ నో రిటర్న్, అంటే ఫ్యాట్ 3 గ్రేడ్ 3 తర్వాత మనకు నో రిటర్న్ అనేది ఉంటుంది. ఆ నో రిటర్న్ అయిన తర్వాత మనం లివర్ని దర్ ఇస్ ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్ ట్రాన్స్ప్లాంట్. సో అంత దూరం వరకు తెలుసుకోకుండా వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనం డైట్ ఏం తింటున్నాం అనేది మనం చాలా అబ్జర్వేషన్లో ఉంచుకోవడం బెటర్. ఓకే సార్, ఆల్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ ఒకటేనా లేదా సన్ఫ్లవర్ ఆయిల్ ఇది ప్రమాదకరమా? సన్ఫ్లవర్ ఆయిల్ ప్రమాదం అని కాదు, దాన్ని ప్రాసెస్ చేసే విధానంలో, దాంట్లో యాడ్ చేసే దాంట్లో ఏం ప్రాబ్లం అవుతుందంటే, ఆ ఒక మోతాదు ఒమేగా యాసిడ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఆ ఎక్కువ అవ్వడం వల్ల ఈ మార్కెట్లో దొరికే మనకి ఇవి ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్నప్పుడు ఆ బాడీలో ఒక రేషియో మెయింటైన్ అవ్వాలి, ఏదైనా ఒక రేషియో. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోలైట్స్, సోడియం ఇంతే ఉండాలి, ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం. సో అలా కూడా ఈ మోతాదు అనేది ఎక్కువైనా తక్కువైనప్పుడు మనకు మోర్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కొన్ని చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్గా అవి చేరిపోతాయి అన్నమాట. చేరినప్పుడు మనకు ప్రాబ్లమాటిక్ ఉంటుంది. ఓకే, నౌ ప్రజలకు కొంచెం అవగాహన కూడా వస్తుంది, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎలాంటి బెనిఫిషియరీ ఉంటుంది? దీన్ని కూడా అధికంగా మీరు చెప్పినట్టు మళ్ళీ ఆయిల్ యూజ్ చేస్తే ఇవి కూడా ప్రమాదమేనా? ఏదైనా రీహీటింగ్ రీయూజింగ్ ఇస్ హార్మ్ఫుల్ అండి. ఎందుకంటే మనం ఆ రీహీటింగ్ వల్ల దాంట్లో ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా అయిపోయి మనకు అది హార్మ్ఫుల్గా ఉంటుంది. ఫినాన్షియల్ పరంగా ఒకటి చూసుకున్నా కూడా, బట్ హెల్త్ పరంగా అల్టిమేట్గా బర్డెన్ ఎక్కువైపోతుంది మీకు. సో మనం కిచెన్లో మనం ఏం చేసుకుంటున్నామని చూసుకుంటే ఆ ఫినాన్షియల్ బర్డెన్ అనేది మనకు తగ్గిపోతుంది కదా. ఫ్యూచర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు లివర్ గురించి చెప్తున్నాను నేను. ఫ్యాటీ లివర్ ఇస్ సైలెంట్ ఎపిడమిక్. అంటే చాలా మందికి అది తెలియకుండానే ఉంది, చిన్న పిల్లల్లోంచి కూడా ఉంది. దానికి మల్టీ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒకటి వాట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఫుడ్స్ గురించి చెప్తున్నాను, రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మన చేతికి అన్నీ దొరికేస్తున్నాయి, ముందులాగా లేదు. ఫోన్లో రావడం కానీ ఆర్డర్ పెట్టుకోవడం కానీ అన్నీ ఈజీ అయిపోయేసరికి మనం ఖర్చు చేయట్లేదు, వీఆర్ నాట్ స్పెండింగ్ ఇనఫ్ అని నా ఫీలింగ్. ఓకే, అంటే మనకి ఆయిల్ ఎక్కువ తినొద్దు బరువు పెరిగిపోతాం, ఆయిల్ ఎక్కువ తినొద్దు బరువు పెరుగు, ఇది నిజమా అసలు? లేదంటే ఆయిల్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాం, మనకి విజరల్ ఫ్యాట్ అనేది పెరుగుతుంది. సో విజరల్ ఫ్యాట్ అనే ఇక్కడ మన బాడీలో సెంట్రల్ విజరల్ ఫ్యాట్, సెంట్రల్ ఒబేసిటీ రావడం. సో ఆబ్వియస్గా మనం యూజ్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఫుడ్ మనం ఖర్చు చేస్తేనే మనం ఆ మెయింటైన్ అవుతాం. మనం తీసుకునేది ఎక్కువగా తీసుకొని మనం ఖర్చు తక్కువగా ఖర్చు పెడితే ఆబ్వియస్గా మన దగ్గర ఎక్కువగా ఉండిపోతుంది, కాబట్టి బాడీలో స్టోర్ అయ్యి విల్ ఇంక్రీజ్ వెయిట్. సరే, ఈ ఒమేగా ఫ్యాటీ లివర్స్ గురించి చెప్పండి సార్, ఎందుకంటే అది చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే బ్లడ్ టెస్ట్ అవన్నీ ఏం కాదండి, జస్ట్ మనం వాట్ వీఆర్ ఈటింగ్ అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పాను, ఆయిల్ రీహీటింగ్ యూజ్ చేసుకోకపోవడం. మన ప్లేట్ జనరల్గా గ్రీన్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ఉండాలి, ఫ్రూట్స్గా ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ ఈట్ అంటే రైస్ తక్కువగా తిన్నా పర్లేదు, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే బెటర్. వాట్ టైప్ అంటే కొంచెం డీప్ ఫ్రై కాకుండా, ఫ్రైడ్ కాకుండా బెటర్, కొంచెం ఓల్డ్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే బెటర్. అండ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మీరు అంటే లివర్ ఫ్యాటీ లివర్ ఫైనల్ స్టేజ్కి వచ్చినంత వరకు మనకి ఎటువంటి సింప్టమ్స్ ఉండవా? అలాని కాదు, ఎలా అంటే జనరల్గా ఫ్యాటీ లివర్ అనేది పబ్లిక్లో చాలా మందికి ఇప్పుడు హెల్త్ చెకప్ చేసుకుందామని తొందరగా వెళ్తారు. చాలా మందికి అక్కడ హెల్త్ చెకప్ చేసుకుంటున్నప్పుడు అల్ట్రాసౌండ్ ఫ్యాటీ లివర్ అని ఉంటుంది, వాళ్ళు భయపడిపోతారు యాక్చువల్గా. సో అప్పుడు తెలిసేదే, అప్పటి వరకు వాళ్ళకి అరే నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు కలవాపులు లేవు, నాకు ఇట్లా నీరు చేరలేదు అట్లాంటివి అంటారు. అయినా కూడా ఏ సిమ్టమ్ జాండిస్ రాలేదు, అయినా ఫ్యాటీ లివర్ ఎందుకు అని అంటే, అది అల్టిమేట్గా మనం కనుక్కునేసరికి ఒక పాయింట్లో ఉందనుకోండి, దాన్ని తగ్గించుకుంటే బెటర్. కానీ దాటిన తర్వాత
ఆ సిరోసిస్ అంటామని, సిరోసిస్కి వచ్చిన తర్వాత మనం ఇంకేం చేయలేము అని. ఓకే సార్, డైలీ బేసిస్లో మనం ఎంత వరకు ఆయిల్ కన్జ్యూమ్ చేయాలి అసలు? అది అంటే డిపెండింగ్ ఆన్ ద ఫుడ్. బేసికలీ ఇంత స్పెసిఫిక్ అమౌంట్ అని ఎక్కడ స్టడీస్ అని లేదు, ఎన్ని గ్రామ్స్ ఇన్ని గ్రామ్స్ అనేది ఏమి ఉండదు. బట్ ఏంటంటే అదే చెప్పాను కదా ముందు, లెస్ ఈజ్ బెటర్. అందుకనే ఎలా అంటే బాయిల్డ్ ఫుడ్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్ అవి తీసుకుంటే మనకి ఇంకా బెటర్ అనుకుంటుంది, రాదర్ దాన్ కుక్డ్, ఫ్రైడ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ ఫ్యాటీ లివర్ అనేది పిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందండి? చిన్నపిల్లల్లో కూడా ఇది చాలా ప్రివలెంట్గా ఉంది, చాలా మందికి ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే బికాజ్ ఇప్పుడు చిన్నపిల్లలు దే ఆర్ మోర్ యూస్ టు ఎర్లీగా ఎక్స్పోజ్ అవుతున్నారు ఇలాంటి ఫ్యాట్ ఫుడ్స్కి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏవైతే ఫుడ్స్ తింటున్నారో అవన్నీ ఎక్కువ అయిపోతే అల్టిమేట్గా వాళ్ళు అడాలసెంట్ అంటే ఒక 17, 20, 25 ఇయర్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఎక్కువైపోయి దే కెన్ బీ ల్యాండ్ అప్ ఇన్ సిరోసిస్లో కూడా రావచ్చు. ఓకే, సో హార్ట్ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది? హార్ట్లో కూడా అదంటే అథెరోస్క్లెరోసిస్, అదే చెప్పి మీరు ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నారు కదా, యంగ్ హార్ట్ అటాక్స్, యంగ్ వాళ్ళు రెగ్యులర్గా ఫిట్ ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, అయినా కూడా జిమ్లో చేస్తూనే చనిపోతుంటారు. అదే అలాంటివన్నీ చూడడానికి కారణం ఈ అలవాటు కూడా లేవు, ఏం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ లేవు, అయినా కూడా హార్ట్ అటాక్తో ఉన్నారు. అంటే ఆ బేసికల్గా ఈ ఫ్యాట్ ఏదైతే విజువల్గా స్టోర్ అవుతుందో ఆ రతనాల లోపట్లో కూడా స్టోర్ అయ్యి క్లాట్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు వస్తున్నాయి ఏదైతే హార్ట్లో క్లాట్స్ ఎక్కువగా తక్కువ ఏజ్లో కూడా మనం చూస్తున్నాం, తక్కువ ఏజ్లో కూడా అదే మనకు బేసికల్గా అవన్నీ వస్తున్నాయి ఎర్లీ ఏజెస్లో వస్తున్నాయి అంటే కారణం ఇవే, బికాజ్ ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్, అవసరానికి మించి కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ లిటరల్గా చెప్పాలి అంటే యాక్చువల్గా. సో ఇంకా ఆయిల్ వాడకం ఎలా ఉండాలి సార్ బేసిక్గా? అంటే లెస్ ఆయిల్ ఈస్ గుడ్, బట్ మన భారతదేశంలో మనం చూస్తాం కదా, చిన్న ఫెస్టివల్ వచ్చినా మనకి పిండి వంటలు ఇలాంటి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ మనం వాడొచ్చా అసలు? వాడొచ్చా అంటే ఇప్పుడు ఈ ఫుడ్ తినొద్దు, ఈ ఫుడ్ తినాలి అని ఏదైనా డీప్ ఫ్రై చేసింది మంచిది కాదు, లేకపోతే స్మోక్డ్ ఫుడ్స్ అంటారు కదా, బార్బిక్యూస్ అట్లాంటివి ఏది మంచివి కావు. కాకపోతే మనం ఈ పిండి వంటలు అవన్నీ తినొచ్చు అన్లెస్ అండ్ అంటిల్ ఎప్పుడు దాన్ని కూడా మీరు అదే పనిగా రెగ్యులర్గా డైలీ పిండి వంటలు లేకపోతే రోజు నేను నాన్ వెజ్ తింటాను అంటే ప్రాబ్లమ్స్ ఆబ్వియస్గా ఇట్ విల్ కమ్. వన్స్ ఇన్ అ వైల్ ఇట్ ఇస్ ఫైన్, కాకపోతే ఓన్లీ నాన్ వెజ్ తిని వెజిటేబుల్స్ కూడా తినని వాళ్ళు ఉంటారు చాలామంది. అదే బ్యాలెన్స్ చేసుకోవాలి. నువ్వు వీక్లీ ఒక్కసారి నాన్ వెజ్ తీసుకున్నా పర్లేదు, బికాజ్ యూ నీడ్ ఇట్. కాకపోతే వెజిటేబుల్స్ కూడా అలాగే తీసుకోవాలి. ఎందుకంటే నేను నా ఓపీడీలో రెగ్యులర్గా యంగ్ కిడ్స్ 30 years 25 years వాళ్ళని చూసే వాళ్ళ డైట్ హ్యాబిట్స్ అడుగుతుంటే వాళ్ళు చెప్పేది విధానం ఒకటే, నేను ఎక్కువగా కూరగాయలు తీసుకోను, లీఫీ వెజిటేబుల్స్ తీసుకోను, నేను రెగ్యులర్గా నాన్ వెజ్ తీసుకుంటాను అనే చెప్తారు తప్ప ఇవేమి చెప్పరు. అంటే అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ యాసిడిటీ, బర్పింగ్స్ ఇలాంటివి వస్తాయి. సడన్గా వాళ్ళు ఆ ప్రాబ్లంతో ఉన్నప్పుడు మేము అల్ట్రాసౌండ్ చేస్తాం, అల్ట్రాసౌండ్ చేసినప్పుడు వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది, వాళ్ళు దానికి భయపడిపోతారు. సో ఏదైతే కిచెన్లో మనం స్టాప్ చేసుకుంటే ఇక్కడ వరకు రాదు అని నా ఫీలింగ్. ఇప్పుడు మనకి బ్లోటింగ్ వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈవెన్ అమ్మాయిలు కూడా ఎక్కువగా బ్లోటింగ్ అయింది అని చూస్తాం. బట్ సో దీనికి ఫ్యాటీ లివర్ వన్ ఆఫ్ ద రీజన్ మనం తీసుకున్న ఆ రోజు ఆ కన్జ్యూమ్ ఆయిల్ వల్ల వస్తుందంట? కాదండి, బ్లోటింగ్ అనేది సపరేట్ ఎంటిటీ, ఫ్యాటీ లివర్కి దానికి సంబంధం లేదు. బ్లోటింగ్ అనేది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి నేను కొంచెం తినంగానే నాకు చాలు కడుపు ఉబ్బసం అనిపిస్తుంది అంటారు. గాల్ స్టోన్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి గాల్ స్టోన్స్ ఉండే ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ లోపల హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల అవి ఉండొచ్చు. స్మాల్ ఇంటెస్టైన్లో అప్ అండ్ డౌన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఉంటుంది, అలా అని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాకపోతే ఇట్ విల్ అగ్రవేట్, అంటే కొంచెం ఉంది డీప్ ఫ్రై ఈ ఆయిల్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ సిమ్టమ్ ఒక 10 రూపీస్ ఉందనుకోండి, ఈ తీసుకున్న తర్వాత ఒక 50-60 రూపీస్ కనపడుతుంది మీకు. ఆ మ్యాగ్నిట్యూడ్ చెప్తున్నాను నేను మీకు అలా. సో మనం రెగ్యులర్గా బేసిస్లో కిచెన్లో అంటే కుకింగ్ కోసం వాడాలి ఆయిల్ అంటే ఏ ఆయిల్స్ కొన్ని మంచివండి? మనం రెగ్యులర్ బేసిస్లో మనకి చాలా అంటే మనకి చెప్తారు ఈ ఆయిల్ దీనికి వాడకూడదు, ఈ ఆయిల్తో పోపు పెట్టకూడదు, ఇలాంటి చాలా ఉంటాయి. కానీ బికాజ్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తాను నేను, బెటర్ యూజ్ ఒకటే టైప్ కాదు, 2-3 వాట్ నేను ముందాక చెప్పిందే చెప్తాను, మల్టిపుల్ థింగ్స్ యూజ్ చేయండి. ఇది వి కాంట్ బ్రాండ్ ఈ ఆయిల్ ఇది బాగుంటుంది, ఈ ఆయిల్ ఇది బాగోదు అని చెప్పి. కాకపోతే
కొందరు వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈ టేస్ట్ బాగా వస్తుందని చెప్పి దే యూజ్ మోర్ ఆయిల్, అలాంటివి అవి కొంచెం తగ్గించుకోవాలి. అండ్ ఫ్రైడ్ బ్రాండ్ పరంగా కాదు, ఇప్పుడు చూడు Brand పల్లీల కూడా ఆయిల్ కాదండి. మనం చూస్తాం, నువ్వుల ఆయిల్ చూస్తాం, ఈ మధ్యన కుసుమ పువ్వు ఆయిల్ అని రకరకాలుగా వచ్చేసాయి ఆయిల్ లో కూడా. మెయిన్ ఇంకో థింగ్ ఏంటంటే అప్పటి కాలంలో కూడా ఆయిల్ యూసేజ్ ఇలానే ఉండేది, బట్ మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ ఈ కైండ్ ఆఫ్ ఆయిల్స్ వాడారు. బట్ ఇప్పుడు ఎందుకు ఇలాంటి మనం ఫేస్ చేస్తున్నాం? అదే మనకి కన్సంప్షన్ ఎక్కువైపోయింది కదండి. అప్పట్లో కన్సంప్షన్ దేర్ వాజ్ వెరీ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ అనలేను, దే వర్ వాట్ మైండ్ఫుల్, అంటే ఏం తినాలో అనేది వాళ్ళకి తెలుసు, ఎంత తినాలో తెలుసు, అండ్ ఈక్వల్గా వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద లైఫ్ స్టైల్ వాట్ వీఆర్ లివింగ్. వీఆర్ మోర్ అంటే మన వెస్టర్న్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని ఎవ్రీథింగ్ అలా అయిపోయేసరికి మనం ఖర్చు పెట్టేది తక్కువ, తినే కన్సంప్షన్ ఎక్కువ అయిపోయేసరికి దెర్ ఇస్ అ డిస్కరెన్సీ. ప్రతిదానికి ఒక ఎలక్ట్రికల్ వస్తువు వచ్చేసింది నిజం చెప్పాలంటే. లిటరల్గా చెప్పాలంటే అదే యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు నా చిన్నప్పుడే నేను ఏమన్నా ఇంట్లోకి అవసరం ఉంటే నేను నడుచుకుంటూ మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాను. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ అవైలబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ యాప్. 5 minutes 7 minutes అన్నీ వచ్చేస్తున్నాయి. సో అదే ఖర్చు అనేది దెర్ ఇస్ నో దేర్. మనకి స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ కూడా లేదండి, కన్సంప్షన్ ఎక్కువ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ అడల్ట్రేషన్ ఇస్ మోర్ ర్యాంపెంట్, అడల్ట్రేషన్ అనేది ర్యాంపెంట్ అయిపోతుంది. దానివల్ల ఒక ఫ్యాటీ లివర్ అనే కాదు, అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్స్ వల్ల ఈ అసిడిటీ కానీ, బ్లోటింగ్స్ కానీ, ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, సో అంటే మనం ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే నాట్ ఓన్లీ ఫ్యాటీ లివర్కి ఇబ్బంది, అంటే లివర్కి ఇబ్బంది కాదు, బాడీలో ఉన్న ఆల్మోస్ట్ చాలా వరకు కూడా అన్నిటికీ మేజర్గా చెప్పాలి అంటే గట్ మంచి అంటారు కదా, గట్ మీరు చెప్పారు కదా, గట్ మంచిగా ఉంటే మన హెల్త్ కూడా బాగుంటుందని. అది సో ఆ పరంగా మనం ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. ఇలా అంటే మళ్ళీ అంటారు ఇన్ని రోజులు వాడుతున్నాం కదా, ఇప్పుడు లేని ఇప్పుడే వచ్చిందా కొత్తగా వాదించే వాళ్ళు కూడా ఉంటారు. అదే ఏమైపోతుంది అంటే అదే చెప్తున్నా, ఫ్యాటీ లివర్, ఈ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఫైనల్ స్టేజ్లో తెలిసినప్పుడు అరే నాకు ఒక్కడికి ఎందుకు వచ్చింది అని మనం థింక్ చేస్తాం. ఆ పేషెంట్ వరకు ఆయన ఒక్కడే, కానీ మాకు చాలామంది ఉంటున్నారు, మాకు అలాంటి కేసెస్ చాలా దొరుకుతాయి. సో అట్లాంటి కేసెస్ దొరుకుతున్నప్పుడు ఒక ఏరియాలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నా ఇంతమంది డాక్టర్స్కి ఎన్ని కేసెస్ ఉంటాయి. సో అప్పుడు అది ప్రివలెంట్ అయిపోతుంది కదా. సో ఇన్ని కేసెస్ వస్తున్నప్పుడు యాజ్ అ డాక్టర్గా మా డ్యూటీ ఉంటుంది దట్ ఇలాంటి హెల్త్ రెస్ట్రిక్షన్స్ చేసుకోవాలి, ఇలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చేసుకోవాలి అని ఉంటాయి. స్టడీస్ వస్తాయి, స్టడీస్ బట్టి మేము మీకు చెప్పగలుగుతాం అట్లా. ఇప్పుడు మీకు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ది కూడా ICMR వాళ్ళు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కాదు అని అనలేదు, చెప్పలేదు. అమౌంట్ ఆఫ్ ఒమేగా యాసిడ్స్ అనేది బ్యాలెన్స్ని తక్కువ చేస్తుంది. సో కన్జంప్షన్ అనేది రెగ్యులర్ బేసిస్లో చేయకుండా మీరు ఆల్టర్నేట్ ఆయిల్స్ కూడా యూస్ చేసుకోండి అని చెప్పారు. ఓకే, మనకి మార్కెట్లో దొరికే ఏ ఆయిల్స్ ప్యాకెట్ ఆయిల్ ఉంటాయి, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఈ రోజు మనం ఒక ఆయిల్ పల్లి ఆయిల్ వాడాం అనుకోండి, రేపు సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం, అండ్ దాని తర్వాత నువ్వుల నూనె, ఇట్లా అంటే ఒక 3 ప్యాకెట్స్ తెచ్చుకుంటాం అట్లా. సో డే బై డే అవి కూడా వాడచ్చు, అట్లా కూడా వాడచ్చు. డే బై డే అంటే ఇన్ ద సెన్స్ బెటర్ టు ఒక 1 week అలా పెట్టుకుంటే బెటర్. కాకపోతే ఏమవుతుంది అంటే వన్ థింగ్ రీఈటింగ్ అనేది, అదే చెప్తాను, రీఈటింగ్ ఆయిల్ కూడా యూసేజ్ అనేది తక్కువ చేసుకోవాలి. రాదర్ దెన్ ఇప్పుడు అరే నేను డిఫరెంట్ ఆయిల్ వాడుతున్నాను బట్ నేను అదే ఫుడ్ తింటాను, నేను అదే ఫ్రై చేసి తింటాను, అదే డీప్ ఫ్రై చేసి తింటాను అంటే ఇట్ వోంట్ సెటప్. మనం ఆ ఆయిల్ అనేది చేంజ్ చేస్తున్న పాటు మన ఫుడ్ హ్యాబిట్స్ని కూడా చేంజ్ చేసుకొని మనం ఏం తింటున్నాం అనేది వాచువల్గా చూసుకొని దెన్ వీ హ్యావ్ టు గో హెడ్. ఎందుకు అంటే ఆన్ అ లాంగ్ టర్మ్ ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే చాలా వరకు మనకేమవుతుంది అంటే ఈ ఫ్యాటీ లివర్ అనే క్రానిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్రానిక్ పేషెంట్స్, అట్లాంటి బర్డెన్ అనేది తగ్గిపోతుంది అట్లా. సో వాట్ అబౌట్ గీ అండి? ఎందుకంటే గీ మీద చాలా సైన్సెస్ వచ్చాయి, చాలా స్టేట్మెంట్స్ వచ్చాయి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తల గురించి, అంటే అమెరికా లాంటి వాళ్ళు కూడా దీనిపైన ఎక్కువ. గీ ఆల్వేస్ గుడ్ అండి, గీ అనేది గుడ్, బట్ అది కూడా అల్టిమేట్ అని చెప్తున్నా, గీ మంచిదని చెప్తే అది ఎక్కువ యూజ్ చేసేసారు అనుకోండి, అది కూడా దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా ఎవ్రీథింగ్ అంటే జనరల్గా దెర్ ఇస్ అ థింగ్, ఏది ఎక్కువైనా మంచిది కాదండి, అమితంగా ఏది మంచిది కాదు. సరే, అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సో ఆయిల్స్ ఉండకూడదు అంటే సడన్ గా మానేసి ఆయిల్ మంచిది కాదు, మనం వాడే మార్కెట్ కూడా ఆయిల్ మంచిది కాదు, అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువైపోయింది.
సో చాలా మంది వితౌట్ ఆయిల్ ఫుడ్స్ కూడా మీరు చూసుంటారు, ఆ. పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. బట్ సడన్ గా ఇన్ని రోజులు అలవాటు అయ్యి మనం సడన్ గా నెక్స్ట్ రోజు నుంచి ఈ క్షణం నుంచి స్టాప్ చేసేస్తే వాట్ కైండ్ ఆఫ్ మైనసెస్ మనకు ఉంటాయండి? ఇది మైనసెస్ అని కాదండి, ఇది ఇట్ ఈస్ సడన్ గా స్టాప్ చేయడం, ఇట్ ఈస్ అ ప్రాక్టీస్. ఇప్పుడు మనకి ఏ హ్యాబిట్ అయినా ఏ చదవడం అయినా రాయడం అయినా ఏదైనా 21 days మీరు కంటిన్యూస్గా అది చేస్తే మీకు హ్యాబిట్ అయిపోతుంది ఆన్ ద సేయింగ్. సో ఇది మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవడానికి, సో దట్ మనకేమవుతుంది ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ అనేది తక్కువగా ఉండడం. ఎట్లా అంటే ఇట్ ఈస్ మనకి ఏ హెల్త్ ప్రాబ్లం రాదు అనేది నేను చెప్పను. బికాజ్ ఇప్పుడు మనం కార్ కొంటాం, కార్కి కూడా ఏదో ప్రాబ్లం వస్తుంది. మనం కూడా ఒక వీఆర్ ఆల్సో లివింగ్ ఇన్ దిస్ ఎర్త్, మనకు కూడా లైఫ్ ఒక బ్యూటీ ఇట్స్ దట్ మనం ఏదో ఒక టైంలో వీ నో దట్ ఇట్ ఈస్ గోన్ ఎండ్ అని. కాకపోతే ఆ ఉన్నన్ని రోజులు మనం గట్టిగా ఉండాలి. సో దానికి ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అని నేను చెప్పడం కంటే ఏది తీసుకున్నా బెటర్గా మంచిగా తీసుకోండి. అండ్ మీకు తెలుసు ఈ థింగ్ వల్ల మీకు ప్రాబ్లం ఉంది, మనకు చాలా కేసెస్ వస్తున్నాయి, ఇట్లాంటివి ఉన్నప్పుడు బెటర్ అవాయిడ్ ఇట్ అంతే. అంటే ఏ ఆయిల్ వాడినా కూడా మితంగా వాడాలి, ఏదైనా అమితంగా వాడితే ఏదైనా కూడా కష్టం. ఇప్పుడు ఆలోచించండి, 90s లో కూల్ డ్రింక్స్ అనేది పెద్ద థింగ్స్. ఇప్పుడు ఓవర్ కూల్ డ్రింక్స్ ఐ థింక్ ఇంత రెవల్యూషన్లో అందరికీ అంత అవగాహన వచ్చేసరికి, అవేర్నెస్ వచ్చేసరికి దే ఆర్ కూల్ డ్రింక్స్ కన్సంప్షన్ ఐ ఫీల్ తగ్గింది అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో, స్టిల్ పీపుల్ ఆర్ డ్రింకింగ్. అడిక్షన్ గా కూడా మారిపోయింది చాలా. అదే చెప్తున్నా 21 days మీరు ఏదైతే కంటిన్యూస్ గా చేస్తారో అది హ్యాబిట్ గా మారిపోతుంది. ఓకే, సో ఎనీ ఆయిల్ కన్జ్యూమ్ అనేది ఎంతవరకు వాడాలో అంతవరకు చాలా మంచిది, అమితంగా ఏది వాడినా కూడా కష్టమే. ఇప్పుడు దే ఆర్ డూయింగ్ విత్ ఎయిర్ ఫ్రైయర్ చేస్తున్నారు. సో ఎయిర్ ఫ్రైయర్ లో ఆయిల్ లేకుండా స్ప్రే చేసి దే ఆర్ అంటే కిచెన్లో అదే చెప్తున్నాను ఎలా యూస్ చేస్తున్నాం. పీపుల్ యూస్ స్ప్రే, కొందరు గరిటె వాడతారు, సో బ్రష్ వాడతారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత తక్కువగా నీకు తీసుకోగలిగితే అది బెటర్. ఓకే, సో ఈ ఆయిల్ వల్లే ప్రమాదం, ఈ ఆయిల్ వల్లే ప్రమాదం కాకుండా మనం రెగ్యులర్ గా వాడుకుంటూ మనకి కావాల్సిన పోర్షన్ వరకు వాడుకోవడం అనేది మంచిది అంటారు. అంతే. ఇన్ ప్యాకెట్ దానికంటే ప్రెస్డ్ ఆయిల్స్ ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకు అంటే ప్రెస్డ్ ఆయిల్స్ వల్ల మీకు ఏమవుతుందంటే యూ గెట్ ద రైట్ క్వాంటిటీ, అడల్టరేషన్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే అడల్టరేషన్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.